సత్యసాయి జిల్లా కదిర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కదిర్లో ఇటీవల మహిళల మెడలో ఓ నిందితుడు గొలుసులు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు 4 ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు చైన్ స్నాచర్ ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైన్ స్నాచర్ ట్రాన్స్కోలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రమేష్ నాయక్ గా గుర్తించారు. షేర్ మార్కెట్ లో ₹1,50,00,000 పోగొట్టుకుని అప్పులు తీర్చేందుకు దొంగతనాలను ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఏం పని చేస్తావు నువ్వు? ఎక్కడ? కరెంట్ ఆఫీస్ లో. ఏం పని చేస్తావు కరెంట్ ఆఫీస్ లో? ఎంత వస్తుంది నీ జీతం? మరి ₹1,00,000 జీతం వస్తే ఎందుకు చేసినావు ఇది? ఎంత పోగొట్టుకున్నావు? 1.5 crores పోగొట్టుకున్నావా? దానికి ఇది చేస్తే వస్తుంది, లాభం వస్తుందా స్నాచింగ్ చేస్తే? మరి కాలేజ్ గ్రౌండ్ అరెస్ట్ చేసి విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైన్, అతని నేరానికి ఉపయోగించిన కత్తి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే విచారణలో ఆసక్తికరమైన అంశం ఏమంటే అతను ఏపీ ఎస్పీబీసీఎల్ కదిర్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. షేర్ మార్కెట్ లో సుమారుగా ₹1,00,00,000 దాకా నష్టం వచ్చినందున ఆ నష్టాన్ని పూడ్చుకునే మార్గం లేక, అదేవిధంగా బయట వ్యక్తులతో అప్పులు చేశారు. వారు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచక సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ స్నాచింగ్ ఎంచుకోవడం జరిగింది.